శారీరకంగా శక్తి విషయంలో కావచ్చు, మానసికంగా దృఢచిత్తం విషయంలో కావచ్చు, యువత అనేటోళ్ళు పొటెన్షియల్ సోర్స్ ఫర్ ఎవ్రీ సొసైటీ, ఫర్ ఎవ్రీ కంట్రీ. సో మన దేశంలో మన మిగతా ప్రపంచ దేశాలతో కనుక మనం పోల్చుకుంటే మన దేశంలో అత్యధికంగా యువత ఉన్నారు. అది మనకు అసెట్. సో ఈ అసెట్ అయిన యువత శక్తి నిర్వీర్యం కావద్దు అనేదే ఇక్కడ ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే ఇంట్లో ఒక ఇల్లే తీసుకుందాం అనుకుందాం. ఇంట్లో అమ్మమ్మ తాతయ్య లేకపోతే నానమ్మ తాతయ్య ఉంటారు, అమ్మ నాన్న ఉంటారు. ఆ ఇంట్లో మంచికి చెడుకు కష్టానికి సంపాదన కావచ్చు, అన్ని రకాల వాటికి కూడా ఎవరు అంటే ఆ ఇంట్లో చేతికి అందొచ్చిన పిల్లలు ఉన్నారా, చేతికి అందొచ్చిన పిల్లలు ఉన్నారంటే ఆ కుటుంబం పదిలంగా భద్రంగా హ్యాపీగా ఉంటుందని. అలానే చేతికి అందొచ్చిన పిల్లల యొక్క నిలయం మన భారతదేశం. అలాంటి మన భారతదేశంలో యువత మీద మనందరికీ తెలుసు మహానుభావులు, యువతకు ఆదర్శవంతులు. ఈజ్ ఎ రియల్ హీరో ఫర్ యంగ్స్టర్స్ అండ్ హీజ్ రియల్ లిజెండ్. ఐ కెన్ సే ఆయనే మన రోల్ మోడల్. మహానుభావులు వివేకానందులు. వివేకానంద స్వామి ప్రతిసారి తన యొక్క ప్రతి మాటలో యువత గురించే ఉంటుంది. యువతను అడ్రస్ చేస్తూనే మాట్లాడతాడు. యువ భారత్ అని చెప్తుంటాడు. యువ భారత్, ఆ యువకులు చక్కటి మనోధైర్యం ఉండి ఉక్కు కండరాలు ఉన్న ఒక 5 చాలు నాకు, ఈ ప్రపంచం యొక్క గతిని మార్చుతాను అనే ఒక కాన్ఫిడెన్స్తో వ్యక్తం చేసిన మహానుభావుడు ఆయన. అంటే అప్పుడే ఆ మహానుభావులు యువత యొక్క గొప్పతనం, యువత యొక్క అవసరాన్ని గుర్తించాడు.